హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దర్శనీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నా కమెంట్ సెక్షన్ లో చెప్పేయండి. మా ఇంట్లో ఏంటో చూసేయండి. బోటి, ఎంతమందికి బోటి అంటే ఇష్టం? మాకు ఇష్టం, కానీ చాలా రేర్గా తింటాం, అప్పుడప్పుడు అనమాట. ఇది ఆల్ మిక్స్. కొంతమంది ఓన్లీ ఇవి తెచ్చుకుంటారు, కొంతమంది ఓన్లీ ఇవి తెచ్చుకుంటారు అనమాట. మేము అన్ని మిక్స్ చేయించుకొని తెప్పించుకున్నాం ఈరోజు. సో దీని క్లీనింగ్ ప్రాసెస్ చాలా మందికి రాదు కదా, చాలా ఈజీ వేగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. నన్ను ఫాలో అయిపోండి. చాలా మందికి బోటి క్లీనింగ్ అంటే చాలా కష్టం అనమాట. దానివల్లనే అసలు ఎవ్వరు తినడానికి ఇష్టపడరు. కొంచెం టైం తీసుకొని చేసుకుంటే హ్యాపీగా తినొచ్చు అనమాట, ఇష్టంగా. ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. కొంతమంది ఎబ్బేచి మేము తినమంటారు, కానీ సూపర్ ఉంటుంది టేస్ట్. తిన్న వాళ్ళకే తెలుస్తుంది దీని టేస్ట్ ఏంటో. నేను ఫ్రై ప్లస్ కర్రీ రెండు చేస్తాను. దీంతో రెండు రెసిపీస్ పెడతాను, మీకు ఏది నచ్చితే చేసుకొని తినండి. ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకోండి. ఇది బాయిలింగ్ ఎందుకనంటే ఇది తీయడానికి అనమాట. అది ఫస్ట్ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. దాని తర్వాత దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించేస్తాను. ఈ పేగులు క్లీన్ చేసుకోవడం చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేను ఏం చేస్తానంటే ఇది చూడండి, ఇలా ఓపెన్ చేశాను. ఫస్ట్ పేగును ఓపెన్ చేశాక దీనిలోకి డైరెక్ట్ ట్యాప్ ఇలా వదిలేయాలన్నమాట. కింద చూడండి, అక్కడ చూడండి వాటర్ వెళ్తుంది, ఎంత క్లియర్గా వాటర్ వెళ్తుందో చూడండి. దాని తర్వాత దాన్ని ఇలా చేసుకుంటుంటే క్లీన్ అయిపోద్ది. ఇలా ఒక్కొక్క పేగును ఒక 2 to 3 టైమ్స్ చేసుకుంటే చాలా నీట్గా అయిపోద్ది అనమాట. ఒకసారి చూడండి, కింద వాటర్ పట్టినట్టు కనిపిస్తుంది మీకు పేగులు, అంటే అంత క్లియర్గా క్లీన్ అయిపోతుంది అనమాట. క్లీన్ అవుతుంది కూడా మీకు కనిపిస్తుంది చూడండి క్లియర్గా. సో ఇలా ఒక్కొక్క పేగుని క్లీన్ చేసుకోవాలి. చాలా నీట్గా అయిపోతుంది చూడండి, క్లియర్గా ఉంటుంది. 3 టైమ్స్ అలా ట్యాప్ పెట్టేస్తే అయిపోద్ది. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఏదన్నా తీగలాగా అలా పెట్టి తిప్పేసి రిటర్న్ మళ్ళీ అలా క్లీన్ చేస్తారు. అవసరం లేదు, ఇలా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి. ఇది పెద్ద పేగ అనమాట. ఇది ఇంకా క్లీనింగ్ చాలా ఈజీ. దీని అవసరం అయితే మనం ఇట్లా తిప్పుకోవచ్చు కూడా, తిప్పుకొని క్లీన్ చేసుకోవచ్చు చూడండి. కానీ చిన్న పేగులకి అది చాలా కష్టం అయిపోతుంది, అందుకే మనం అలా డైరెక్ట్ ట్యాప్ పెట్టేయచ్చు. చూడండి వచ్చేసింది రివర్స్. ఇలా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి. దీని క్లీనింగ్ ప్రాసెస్ చాలా కష్టం అనమాట. అంటే ఒక్కసారి చేసుకుంటే తర్వాత అలవాటు అయిపోద్ది. చూడండి ఎంత నీట్గా ఉందో. దీన్ని నీచు వాసన వస్తుందని చెప్పి చాలామంది తినరు, ఎవరైనా చేస్తే తింటారు. ప్లస్ దీని క్లీనింగ్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇదే చూపిస్తే చూసేయండి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇవి ఉన్నాయి కదా, వీటిని తీసి ఇందులో వేయాలి. ఉడకబెట్టొద్దు వీటిని. ఏం చేయాలో చూపిస్తే చూడండి. జస్ట్ వీటిని ఇలా ఒక 3-4 మినిట్స్ ఇలా ఇందులోనే వదిలేయండి. మనం ఉడకబెట్టట్లేదు, గుర్తుపెట్టుకోండి. నాకు కొంచెం ఆయాసం వస్తున్నట్టుంది, ప్లీజ్ అది ఇగ్నోర్ చేసేయండి. వీడియో క్లియర్గానే ఉంటుంది, వాయిస్ లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది ప్రాసెస్ అంతా. ఈజీగా అయిపోద్దో చూడండి. ఇది ఉంది కదా, దీన్ని ఇలా తీసుకొని ఇలా అనండి అంతే. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. టఫెస్ట్ పార్ట్ ఇదే అనమాట క్లీనింగ్లో, బోటి క్లీనింగ్లో. చాలామందికి చేయడం రాదు ఇది. బాగా కాలుతుంది చూడండి, ఎంత ఈజీగా వస్తుందో చూడండి. సో దీన్ని మనం ఉడకబెట్టాల్సిన పని లేదు, జస్ట్ వేడి వేడి నీళ్ళలో అలా ఒక 2 మినిట్స్ అంతే, 2 మినిట్స్ వదిలేయాలి అంతే. వచ్చేస్తుంది అనమాట బోటి. ఇంత ఈజీగా క్లీన్ అయిపోతుంది చూడండి, ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చూడండి. దీనికి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు. కొంచెం పేగులు క్లీన్ చేసేదానికి మనకు టైం పట్టిద్ది, దీనికి అంత టైం ఏం పట్టదు అనమాట. చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. అన్నీ క్లీన్ చేయడానికి నాకు నియర్లీ ఒక 1 అవర్ పట్టిందనమాట. అంత పేషెన్స్ ఉండాలి. చూడండి ఎంత నీట్గా అయిందో. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వేసుకుందాం అంతే. ఎందుకంటే కొంచెం ముదిరి ఉంటాయన్నమాట, తినలేం మళ్ళీ అవి. సో కుక్కర్లో వేసుకుంటే బాగుంటుంది.
ఇవన్నీ ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. కట్ చేసుకోకుండానే వేసుకోవాలి ఇవన్నీ. కట్ చేసుకోకుండా వేసుకుంటే ఏమైందంటే తర్వాత ఉడికాక మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మాత్రం ఇలా ముడేసుకోండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత దొరకవన్నమాట. కట్ చేసుకోకుండా వేసుకున్నాం కాబట్టి ఇలా ముడేసుకొని వేసుకోండి. మంచిగా కుక్ అయితే డైజెషన్ ఈజీగా అయిపోతుంది. అవి మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాం. దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఉన్న కొంచెం నీసు వాసన ఏదైనా ఉన్నా పోద్దనమాట. రాదు యాక్చువల్గా నీట్గా క్లీన్ చేసుకుంటే, బట్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని చేసుకోండి. ఆ లోపు మా హస్బెండ్ ఏం చేస్తున్నాడో చూసేయండి. హలో మిస్టర్, లుక్ హియర్, వాట్ ఆర్ యూ డూయింగ్? అల్లం పేస్ట్ పట్టి. ఎగ్జాక్ట్లీ 2 విజిల్స్ వేసామన్నమాట మేము. ఉడికిపోయాయి చూడండి ఎంత బాగా ఉడికాయో. ఎక్కువ కూడా వేసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ పీస్ అయిపోద్ది అనమాట. వీటిని మంచిగా వేరే దాంట్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలన్నమాట, అప్పుడు ఇంకా బాగుంటుంది. వాషింగ్ అయిపోయాక వాటిని మనకు కావాల్సిన సైజెస్లో కట్ చేసుకోవాలన్నమాట. బోటి కటింగ్ అయితే అయిపోయింది చూడండి. దీని నుంచే నేను ఫ్రై అండ్ కర్రీ రెండు చేస్తాను. ఇప్పుడు రెండు సేమ్ ప్రాసెస్, ఒకసారి చూసేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇటు ఫ్రై కోసము ఇటు కర్రీ కోసం సైమల్టేనియస్గా చేసేస్తాను రెండు. ఫస్ట్ ఆయిల్ పోసుకోండి. ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, బాగుంటుంది టేస్ట్. ఇది కర్రీ కోసం. నేను ఇందులో హోల్ గరం మసాలాస్ ఏమి యాడ్ చేయట్లేదు. ఆనియన్స్, చిల్లీ రెండిటికి రెండిట్లోకి సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ మగ్గిపోయాయి చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను రెండిట్లోనూ. కలిపేద్దాము ఒకసారి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ బోటిని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువసేపు పట్టదు అసలు. ఒక 10 మినిట్స్లో అయిపోయే ప్రాసెస్ అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. ఓన్లీ క్లీనింగ్కే మనకు చాలా టైం పడుతుంది, కానీ కుకింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. ఆనియన్స్ బాగా మగ్గాక అందులోకి బోటి వేసుకుంటున్నాను అనమాట. ఫ్రైలోకి సగం, కర్రీలోకి సగం వేసుకుంటున్నాను నేను డివైడ్ చేసి. వేయగానే కలిపేయండి ఒకసారి, ఎందుకంటే అడుగంటుకుంటాయి అనమాట, వెంటనే మాడిపోతాయి. కలుపుకుంటూ ఉండాలి మనం ఫ్రైని. మిగతాది ఇందులో వేసేస్తున్నాను కర్రీకి. మేము 1 kg బోటి తీసుకున్నాం అనమాట, సగం ఫ్రైకి సగం కర్రీకి అని చెప్పి. కర్రీ కోసం ఒక టొమాటో తీసుకుంటున్నాను నేను. ఫ్రైలో ఏమో ఓన్లీ కర్రీలో వేస్తామన్నమాట. ఇప్పుడు ఇందులో రెండిట్లోకి పసుపు కారం వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి. మేము కారం కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాం. కొంతమందికి బోటీలో కొంచెం కారం ఎక్కువ ఉండాలని అంటారు. వాళ్ళ స్పైసెస్కి తగ్గట్టు వేసుకోండి, ఎవరిది వాళ్ళకి ఎంత కావాలంటే అంత వేసుకోండి. టొమాటోస్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకోండి. ఫ్రై ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడు మసాలా వేసుకుందాం. బయట కొన్న గరం మసాలానే వేస్తున్నాను నేను ఇందులోకి. ఒకసారి కలిపేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఇంకా ఈజీగా అడుగంటిద్ది అనమాట. కలుపుకుంటూ ఉండండి, లేకపోతే మొత్తం మాడిపోద్ది. దాని దగ్గరే ఉండి అయ్యేదాకా చేసుకోవాలి. ఫ్రై రెడీ. టొమాటోస్ మగ్గిపోయి ఉంటాయి చూడండి. దీన్ని ఇలా స్మాష్ చేసుకోండి. ఆల్రెడీ మగ్గిపోయాయి చూడండి, అర్థమైపోతుంది కదా. కలిపేసుకుందాం మొత్తం. ఎంత కన్సిస్టెన్సీ గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకోండి. మీరు ఈ కర్రీని దేంతో తింటున్నారా అనే దాన్ని బట్టి మనం ఆ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. రైస్తో తింటున్నారా, రోటీస్తో తింటున్నారా అనే దాన్ని బట్టి.
కూర ఉడుకుతుంది చూడండి, అయిపోయింది మోస్ట్లీ. ఇప్పుడు దీనిలో మసాలా యాడ్ చేసుకోవడమే. వాటర్ పోసాక ఒక 2 to 3 మినిట్స్ దాకా ఉడికించుకోండి. థిక్ కన్సిస్టెన్సీ అనేది ఈజీగా వచ్చేస్తుంది, లేకపోతే వాటరీగా ఉంటుంది, తినబుద్ధి కాదు మళ్ళీ. కర్రీ ఫ్రై రెండు రెడీ అయిపోయాయి. టేస్ట్ ఎలా ఉందో మా హస్బెండ్ టేస్ట్ చేసి చెప్తారు. ఏమండి టేస్ట్ చేసి చెప్పండి. బాగుందా? ఓకే. ఆల్రెడీ జస్ట్ కర్రీ టేస్ట్ చూసి చెప్పారు. ఇప్పుడు అన్నంతో కలుపుకుంటే అంతా సరిపోయిందా లేదా అని చూసి చెప్తున్నారు అనమాట. మా కర్రీ అండ్ ఫ్రై చాలా సూపర్గా కుదిరాయి అనమాట. అంటే వండుకునే దాన్ని బట్టి ఉంటుంది, లేకపోతే నీచు వాసన వస్తుంది. నా రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఈ వీడియో, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దర్శనీస్ వరల్డ్. బాయ్ బాయ్.